श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीं महिपतिदयितां वारुणीमप्युमान्ताम् इन्द्रादीं काममुख्यानपि सकलसुरां तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान्नमस्ये गुरून्मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधव तीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवग्नमरासुरसिद्धवन्द्यं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। వెనుకటి పాఠంలో మహాభారత తాత్పర్య నిర్ణయంలో మొదటి అధ్యాయంలో 26వ శ్లోకాన్ని చెప్పుకున్నాము. బింబ ప్రతిబింబ భావాన్ని చెప్పుకుంటూ బ్రహ్మ రుద్రాదులు ఎవరూ కూడా భగవంతుని అతిక్రమించి పోయేటటువంటి వారు ఎవరూ కాదు అని చెబుతూ కేశవ శబ్దానికి కా ప్లస్ ఈశా ప్లస్ ఆది, కా అనేటటువంటి శబ్దము ప్రళయకాలీన జలరూపమైనటువంటి లక్ష్మీదేవిని మరియు కా ఇతి బ్రహ్మ అని బ్రహ్మను చతుర్ముఖ బ్రహ్మను తెలుపుతాయి. ఈశ శబ్దము రుద్రుని తెలుపుతుంది అని చెప్పి కేశవ శబ్దాలు కేశాది అనేటటువంటి ఆ శబ్దానికి అర్థం చెప్పుకున్నాం. ఈరోజు 27వ శ్లోకం. యస్మిన్ పరే అన్యేప్యజ జీవకోశానాహం పరాయుర్న మరీచి ముఖ్యాః జానంతి యద్గుణగణాన్న రమాదయోపి నిత్య స్వతంత్ర ఉతకో అస్తి తదన్య ఈశః. ఈ శ్లోకము భాగవత పురాణంలో రుద్రుడు అంటే శంకరుడు దూర్వాస మహామునితో అన్నటువంటి మాటలు ఈ శ్లోకం. ఈ విధంగా ఏం చెప్పాడయ్యా ఆ సందర్భంలో అంటే ఈ శ్లోకం యొక్క భావం మొదలు చెప్పుకొని తరువాత విశేషార్థాన్ని చూద్దాం. దూర్వాస మహామునితో శంకరుడు ఇలా చెప్తున్నాడు. శ్రీమన్నారాయణుడు పరాత్పరుడు అంటే సర్వోత్తముడు. ఈ సమస్త జీవ సంఘానికి సమూహానికి ఈ ఆవాసమైనటువంటి అంటే ఈ జీవ సమూహానికి ఆశ్రయమైనటువంటి బ్రహ్మాండము శ్రీహరి యందే ఉన్నది. శ్రీహరి యందు అడగి ఉన్నది. నేను అంటే శంకరుణ్ణి రుద్రుణ్ణి కాని బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ కాని మరీచి మొదలైనటువంటి మునులు కాని చివరికి తత్వమైనటువంటి అవిభక్త కుటుంబిని అయినటువంటి లక్ష్మీదేవి కాని భగవంతుని గుణగణములను తెలియలేరు. అతడు తప్ప నిత్యుడు స్వతంత్రుడు ఈశుడు మరొక్కడు లేడు. అంటే అతనొక్కడే సర్వోత్తముడు సర్వతంత్ర స్వతంత్రుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ భాగవతంలో రుద్రుల వారు దూర్వాసమునికి చెప్పిన విషయాన్నే దాన్ని సంగ్రహించి తాత్పర్య నిర్ణయంలో మధ్వాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. అంటే ఇక్కడ మనకు ఈ అధ్యాయం యొక్క పేరు ఏమని మీరు చూస్తే ఈ అధ్యాయానికి ఏం పేరు పెట్టారయ్యా అంటే సర్వశాస్త్ర నిర్ణయో నామ ప్రథమోధ్యాయ
అంటే సర్వశాస్త్రార్థాలను నిర్ణయించేటటువంటి అధ్యాయంగా దీనిని చెబుతూ ఉన్నారు. అంటే ఎక్కడెక్కడ భగవంతుని సర్వోత్తమత్వాన్ని తెలిపేటటువంటి విషయాలు ఉన్నాయో వాటిని సంగ్రహించి ఇక్కడ మధ్వాచార్యుల వారు మనకు క్రోడీకరించి చెబుతూ ఉన్నారు. రుద్రుల వారు ఈ విధంగా చెప్పారు. ఆ భాగవతంలో ఉన్నటువంటి ఆ శ్లోకం ఏమిటి అని అంటే చూడండి. దూర్వాసుల వారు అంబరీషోపాఖ్యానం కథ ఇది భాగవతంలో. అంబరీషుడు ఏకాదశి వ్రత గరిష్టానిష్ఠుడు. ఏకాదశి వ్రతాన్ని చేశాడు. తర్వాత ద్వాదశి రోజున అతడు పారణ చెయ్యాలి. ద్వాదశి ఘడియలు ముగియక ముందు దూర్వాస మహాముని తన యొక్క వేలాది శిష్యులతో పాటుగా వచ్చారు. సరే వచ్చారు కదా అని అతిథి సత్కారాలకు తీర్థ ప్రసాదానికి అతన్ని ఆహ్వానించినప్పుడు సరే అతడు నదికి వెళ్ళి నేను తీర్థ ఆన్మీకాదులను ముగించుకొని వస్తాను అతను వెళతాడు. సరే ద్వాదశి ఘడియలు ఎంత మాత్రము ఇక ముగుస్తూ ఉన్నాయి, ఇంకా రాలేదు. అప్పుడు ఏం చేయాలి అనేటటువంటిది అంబరీషునికి పెద్ద సమస్యగా మారుతుంది. వచ్చినటువంటి అతిథిని వదిలి భోజనం చెయ్యకూడదు. అయితే ద్వాదశి ఘడియలు ముగియక ముందే పారణ చేయాలి, లేకపోతే ఏకాదశి ఉపవాస పుణ్యము, ద్వాదశి తిథిత్రయ ఆచరణ పుణ్యము రాదు. సరే అప్పుడు చర్చించి తీర్థపారణ చేస్తాడు అంబరీషుడు. తీర్థాన్ని స్వీకరించి దూర్వాసుల కొరకు వేచి చూస్తూ ఉంటాడు. దూర్వాసుల వారు వస్తారు. అప్పుడు దూర్వాసుల వారికి కోపం వస్తుంది. నేను రాకుండా నీవు తీర్థపారణ చేసేశావు అని కోపంతో ముందే దూర్వాస మహాముని కోపం ఎక్కువ. అతనిని శిక్షించడానికి ఒక దుష్ట శక్తిని సృష్టిస్తాడు. సరే అప్పుడు భగవంతుడు తన భక్తుడైనటువంటి అంబరీషుణ్ణి రక్షించేదానికి తన సుదర్శన చక్రాన్నే రక్షగా పెట్టుంటాడు. అప్పుడు సుదర్శన చక్రము దూర్వాస మహాముని వెంటబడుతుంది. సరే ఆ సుదర్శన చక్రము నుండి తప్పించుకోవడానికి దూర్వాసుల వారు త్రిమూర్తులు ఈ కైలాసము, సత్యలోకం, బ్రహ్మలోకము, విష్ణువు దగ్గరికి ఇతను పరిగెత్తుతూ వెళ్తాడు. ఆ క్రమంలో కైలాసానికి వెళ్ళి రుద్రుణ్ణి అడుగుతాడు దూర్వాసులు. అయ్యా నా ఈ సుదర్శన చక్రం నన్ను వెంబడిస్తూ ఉన్నది, దాని నుండి నీవు నన్ను రక్షించాలి అన్నప్పుడు అప్పుడు దూర్వాసుని ఉద్దేశించి రుద్రుడు చెప్పేటటువంటి మాట భాగవతంలో ఏం చెప్పాడయ్యా రుద్రుడు అని అంటే చెబుతూ ఉన్నారు. వయం న తాత ప్రభవామ భూమ్నో భవంతి కాలేన భవంతి హీదృశాః యస్మిన్ పరే అన్యేప్యజ జీవకోశాః సహస్రశో యత్ర వయం భ్రమామః నాహం పరాయుర్షయో న మరీచి ముఖ్యాః జానంతి యద్విరచితం ఖలు సత్వసంఘాః అని ఈ మాటలను దూర్వాస మహామునిని ఉద్దేశించి రుద్రుల వారు భాగవతంలో చెప్పేటటువంటిది. ఏం చెప్పాడు ఆ శ్లోకానికి ఏమిటి అని అర్థం అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ తాత్పర్యం ఏమిటి అంటే హరి సర్వోత్తమ తత్వాన్ని నిరూపించడమే మధ్వాచార్యుల వారు చేసేటటువంటి పని మహాభారత తాత్పర్య నిర్ణయంలో. ఈ మహాభారత తాత్పర్య నిర్ణయము మధ్వ సిద్ధాంత సార గ్రంథముగా ఉంటూ ఉన్నది. ముఖ్యంగా మొదటి 3 అధ్యాయాలు కూడా మధ్వ సిద్ధాంతాన్ని తెలిపేటటువంటి ఆ సార సంగ్రహం చేసేటటువంటిదే. అందుకే సర్వశాస్త్రార్థ నిర్ణయో నామ ప్రథమోధ్యాయః, సువాక్యోద్ధరణం నామ ద్వితీయోధ్యాయః, సర్గానుసర్గ ప్రాదుర్భావ నిర్ణయో నామ తృతీయోధ్యాయః అని తత్వాన్ని తెలిపేటటువంటివే ఈ మొదటి 3 అధ్యాయాలు. ఇక్కడ మనకు మధ్వ సిద్ధాంత సారాన్నంతా మనకు చూపిస్తూ ఉన్నారు, చెబుతూ ఉన్నారు మధ్వాచార్యులు. సరే రుద్రుల వారు ఏమన్నారు చూద్దాం. వయం న తాత ప్రభవామ భూమ్నో భవంతి కాలేన భవంతి హీదృశాః యస్మిన్ పరే అన్యేప్యజీవకోశాః సహస్రశో యత్ర వయం భ్రమామః. ఈ శ్లోకార్థాన్ని ఇక్కడ మనకు సంగ్రహించారు మధ్వాచార్యులు. ఏమిటి తాత
అంటే హే నా దయకు పాత్రుడైనటువంటి హే దూర్వాస మహాముని, వయం న ప్రభవామా, నేను నీ భగవంతుని సుదర్శన చక్రము చేత నిన్ను రక్షించటానికి మేము సమర్థులము కాదు. మేము అంటే రుద్రుడు తనకు తాను బహువచనాన్ని చెప్పుకోవటం లేదు. బ్రహ్మ రుద్రుడు అని అందరినీ కలుపుకొని మేము భగవంతుని సుదర్శన చక్రము నుండి నిన్ను రక్షించుటకు మేము సమర్థులము కాము. హి ఎందుకంటే భూమ్నః అంటే సకల గుణ పరిపూర్ణుడైనటువంటి భగవంతుడైన నారాయణు నుండి ఈదృశాః అంటే నాలాంటి దేవతలు కాలే భవంతి న భవంతి. ఈ మేమందరము కూడా సృష్టి కాలంలో భగవంతుని చేత సృష్టింపబడతాం అంటే జన్మిస్తాం. అదే లయకాలంలో సంహార కాలంలో మేమందరము లయ కాబడతాము భగవంతుని చేత. మాలాంటి దేవతల యొక్క సృష్టి సంహారాలను చేసేటటువంటి అనాయాసముగా అప్రయత్నంగా ఒక లీలగా క్రీడగా చేసేటటువంటి వాడు భగవంతుడు. అటువంటి భగవంతుని ఆయుధమును విరోధించడానికి నిగ్రహించడానికి మాకు శక్తి లేదు అని చెబుతూ ఉన్నారు. ఇక యస్మిన్ పరే ఏ పురుషోత్తముని యందు అన్యే మా నుండి వేరైనటువంటి భిన్నులైనటువంటి అజ జీవకోశ అంటే జీవులకు ఆవాసస్థానమైనటువంటి బ్రహ్మాండములు భవంతి న భవంతి, సృష్టికాలంలో సృష్టింపబడతాయి, సంహార కాలంలో యత్ర ఏ బ్రహ్మాండముల యందు సహస్రశః సమస్త జీవుల మనస్సు మొదలైనటువంటి ఇంద్రియముల ప్రేరణ కొరకు అపరిమిత రూపములతో పరిమితి లేనటువంటి రూపముల చేత భ్రమామః మేము తిరుగుతూ ఉంటాం. అంటే ఇంద్రియాభిమాని దేవతలై సకల జీవులలో వారి యొక్క ఇంద్రియములను ప్రేరణ చేయుటకు మేము తిరుగుతూ ఉంటాం. అటువంటి మాకు సృష్టికర్త అయినటువంటి శ్రీహరి యొక్క ఆయుధాన్ని నిగ్రహించేటటువంటి దానిని నిలబెట్టేటటువంటి శక్తి మాకు లేదు అని చెబుతూ, ఇక జీవులు పుట్టినప్పుడు వారి మనస్సును ప్రేరేపించటానికి మా మూల రూపం నుండి వెళతాం. జీవులు మరణించినప్పుడు ఒక అంశముతో మూల రూపంలో పోయి చేరుకుంటాం. ఇంకొక రూపంతో ఇంకొక అంశతో జీవులతో వెళతాం. ఈ విధంగా భగవంతుని చేత సృష్టింపబడినటువంటి అనంత బ్రహ్మాండములందు మేము తిరుగుతూ ఉంటాం, భ్రమిస్తూ ఉంటాము. కాబట్టి మాలాంటి వందలాది వేలాది కోటి జీవులకు ఆధారమైనటువంటి బ్రహ్మాండాన్నే ధ్వంసము చేయటానికి చేసేటటువంటి భగవంతునికి మమ్మలను నిగ్రహించటం అనేటటువంటిది అది ఎంత పెద్ద కార్యం కాదు. కాబట్టి భగవంతుడొక్కడే ఇటువంటి మహా సామర్థ్యం ఉన్నటువంటి వాడు. ఇంకా నాహం పరాయుర్న మరీచి ముఖ్యాః అనేటటువంటి శ్లోకంతో చెబుతూ ఇంకేం చెప్తున్నారంటే, నేను కాని అంటే మనోనియామక అధిపతి అయినటువంటి రుద్రుణ్ణి నేను కాని, చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త అని పిలువబడుతున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ కాని, తరువాత మరీచి మొదలైనటువంటి జ్ఞానులు మునులు గాని, చివరికి భగవంతుని యొక్క అవిభక్త కుటుంబిని భగవంతుని వక్షస్థలంలో ఎప్పుడూ నివాసం చేసేటటువంటి అక్షరతత్వమైనటువంటి లక్ష్మీదేవి కూడా భగవంతుని గుణములను తెలియలేదు. మేమెవ్వరూ తెలియలేము. అంటే తెలియలేము అంటే పూర్తిగా తెలియలేము అని కాదు, సమగ్రముగా సాకల్యముగా భగవంతుని
గుణములన్నింటినీ మేము తెలియలేము, మేమెవ్వరూ తెలియలేము. అంటే భగవంతుని గుణములు అనంత కళ్యాణ గుణములు. అందుకే శాస్త్రసారం ఇది. మధ్వాచార్యుల వారు బ్రహ్మసూత్రములకు భాష్యమును రచిస్తూ భాష్యం యొక్క మంగళాచరణ శ్లోకంలో నారాయణం గుణైసర్వైరుదీర్ణం దోషవర్జితం జ్ఞేయం గమ్యం గురుంశ్చాపి నత్వా సూత్రార్థ ఉచ్యతే అని చెప్పారు. అంటే నారాయణునికి నమస్కారం చేస్తూ ఉన్నారు. నారాయణుడు ఎటువంటి వాడు అనంటే అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు, అంతేనా, దోషదూరుడు, నేయుడు, గమ్యుడు. కాబట్టి ఆ శాస్త్రార్థాన్ని ఇక్కడ సంగ్రహించి చెబుతూ ఉన్నారు. కాబట్టి లక్ష్మీదేవి మొదలుకొని మేము మా అందరు దేవతలు ఎవరికీ కూడా భగవంతుని గుణములను గుణగణములను సాకల్యముగా సమగ్రముగా తెలుసుకోలేము. కాబట్టే అతను అప్రమేయ. అందుకే 2వ శ్లోకంలోనే చెప్పారు, ఆసీదుదార గుణవారిది అప్రమేయ అని. ఎవరు చెప్తున్నారు? రుద్రుల వారు. శంకరుడు దూర్వాస మహామునిని ఆ సందర్భంలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. అంటే మొత్తానికి ఇక్కడ ఏమి చెబుతూ ఉన్నారు అనంటే, రుద్రుల వారు ఏమి చెబుతున్నారు? భాగవతంలో వచ్చేటటువంటి ఆ ప్రసంగాన్ని, రుద్రుని యొక్క వాక్యాలను, ఆ అర్థాన్ని ఇక్కడ మధ్వాచార్యుల వారు సంగ్రహించి చెబుతున్నారు. కాబట్టి అతడు తప్ప, అంటే భగవంతుడొక్కడు తప్ప సర్వతంత్ర స్వతంత్రుడు ఈశుడు మరొక్కడు లేడు. ఈ జగత్తుకంతా జగదీశుడు, జగన్నాథుడు, జగత్ప్రభు, జగత్పిత ఎవరయ్యానంటే సర్వసమర్థుడైనటువంటి అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడైనటువంటి సర్వోత్తముడైనటువంటి ఆ నారాయణుడు శ్రీహరి ఒక్కడే. ఇక ఎవరూ కూడా స్వతంత్రులము మేము కాము, మాకందరికీ అతనే ఈశుడు, సర్వోత్తముడు అని ఈ విధముగా భగవంతుని యొక్క సర్వోత్తమత్వ తత్వాన్ని ఇక్కడ మనకు ఆచార్యుల వారు, మధ్వాచార్యుల వారు భాగవతంలో ఉన్నటువంటి రుద్రుల వాక్యాన్ని సంగ్రహించి మనకు ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఇంకా ఇదే విధంగా మనకు ముందు శ్లోకంలో కూడా అదే భగవంతుని యొక్క సర్వోత్తమత్వాన్నే మనకు చెబుతూ ఉన్నారు. ఇంకా ఏమిటి అంటే ముందు శ్లోకానికి వెళుతూ నైవైక ఏవ పురుషః పురుషోత్తమో అసావేకః కుతః స పురుషో యతయే శ్రుతేశ్చ గుణతో నిజరూపతశ్చ నిత్యాన్య ఏవ కథమస్మి స ఇత్యపి స్యాత్ అని 28వ శ్లోకంలో కూడా ఆ భగవంతుని యొక్క విశిష్టమైనటువంటి అతని యొక్క గుణాలనే చెబుతూ ఉన్నారు మధ్వాచార్యుల వారు. ఏమిటి అని అంటే, పురుషుడు ఒకడే కాడు. అంటే పురుషుడు అంటే జీవుడు ఒకడే కాదు, అనంతమైన జీవరాశి ఉన్నది. అయితే పురుషోత్తముడు ఒకడే. ఈ అందరిలో ఉత్తముడు ఎవడయ్యా అంటే వాడొక్కడే భగవంతుడు. ఆ ఒక్కడు ఎవరు అంటే శ్రీహరి. పురుషుడు పురుషోత్తముడు ఇద్దరు ఒకరు కాలేరు ఎప్పటికీ. అంటే జీవాత్మ పరమాత్మ ఎప్పటికీ ఒక్కరు కాలేరు. జీవ పురుషునికి ఈశ పురుషునికి అంటే పురుషోత్తమునికి నిత్యమైనటువంటి భేదమున్నది. ఇక జాతిరీత్యా, ప్రయోజన రీత్యా, శృత్యర్థ రీత్యా, గుణ విశేష రీత్యా స్వరూపతః పురుషుడు పురుషోత్తముడు భిన్నమైనటువంటి వారే, వేరే. ఇద్దరు ఎప్పటికీ ఒక్కరు కారు. అటువంటప్పుడు నేనే భగవంతుణ్ణి అని చెప్పడం ఎలా కుదురుతుంది అనేటటువంటి విషయాన్ని చెబుతున్నారు. అందుకే నిత్యాన్యేవ కథమస్మి స ఇత్యపి స్యాత్. ఈ విధంగా సర్వకాల సర్వావస్థలయందు సదా జీవుడు ఈశుడు వేరే, ఈ భేదము సర్వకాల సర్వావస్థలయందు సదా ఉంటూ ఉన్నది అన్నప్పుడు
నేను జీవుడు పరమాత్ముడు, జీవాత్మ పరమాత్మలు ఇద్దరు ఒకటే అని చెప్పడం ఎలా కుదురుతుంది అని మనకు ఇక్కడ ప్రశ్నను వేస్తూ భగవంతుని యొక్క సర్వోత్తమత్వాన్ని, సర్వ సార్వభౌమాధికారత్వాన్ని చెబుతూ జీవునికి ఈశునికి ఉన్నటువంటి భేదాన్ని చెబుతూ ఉన్నారు ఈ శ్లోకంలో. ఇక మనము ఇది అర్థం. ఇక జీవుడు ఒకడే కాదు, సరే పురుషుడు అని పిలుస్తూ ఉన్నారు. పురుషుడు అన్న జీవుడు అన్న ఒకడే. జీవుడు అంటే చేతనుడు, జీవుడు వీళ్ళు ఒకరు కాదు, అనేక మంది అనంతానంత జీవరాశులు ఉన్నారు. ఎలాగా ఈ భూమండలంలో ఉన్నటువంటి మట్టి కణాలను మనము లెక్కించుటకు సాధ్యం కాదో అలాగే ఈ జీవులు ఇంతమంది అని మనము చెప్పటానికి, లెక్కించి ఇంత అని చెప్పటానికి సాధ్యం కాదు. మనం ఇప్పుడు జనాభా లెక్కలలో ప్రపంచం యొక్క జనాభా ఇంత ఉన్నది అని మనం లెక్కించి సెన్సస్ చెబుతూ ఉంటుంది. అలా ఈ జీవులు అంటే మనం ఒక మనుషుల లెక్కలనే చెబుతూ ఉన్నాం. జీవులు అంటే స్థావర జంగమ జీవరాశి. స్థావరం అంటే చెట్లు చేమలు, ఇవి కూడా జీవులే. మళ్ళీ జంగము కదిలేటటువంటివి జీవులే. వీటిని లెక్క వేసుకుంటే అనంతానంత జీవరాశి, ఇంత అని లెక్క పెట్టడానికి సాధ్యం కానటువంటి అనంతమైన జీవరాశి ఉన్నది. కాబట్టి జీవుడు ఒక్కడే కాదు, అనేక మంది జీవులు ఉన్నారు. అయితే పురుషుడు ఒక్కడే. అంటే ఎవడు? పురుషుడు భగవంతుడు, పురుషోత్తముడు. అదే అన్నారు, పురుష ఏక ఏవ న. పురుషుడు అంటే జీవుడు ఒక్కడే కాడు, అనేక మంది అనంతంగా ఉన్నారు. అసౌ ఏవ పురుషోత్తమ. ఆ భగవంతుడే పురుషోత్తముడు. సహా పురుష, ఆ పురుషుడు ఒక్కడే అంటే ఆ భగవంతుడు వాడొక్కడే సర్వోత్తముడు. తరువాత అటువంటి సర్వోత్తముడైన భగవంతుడి నుండి ఏకః కుతః, అతడు జీవుల నుండి అభిన్నుడు ఎలా అవుతాడు అని ప్రశ్న. అంటే జీవాత్మ పరమాత్మ ఇద్దరు అభిన్నులు కారు. ఎలా అభిన్నులవుతారు? ఎందుకు అభిన్నులు అంటే ఇద్దరు ఒకటే ఎందుకు కారు, వేరే వేరే ఎందుకు అంటే కారణం యతః ఏవ. ఏ కారణము చేత, ఈ కారణాల చేత జీవుడు జీవాత్మ పరమాత్మ ఎప్పటికీ ఒకరు కారు. ఎలాగా? జాత్య, ఈశ్వరత్వ జాతి. అంటే భగవంతుడు ఈశవర్గము, జీవుడు దాసవర్గము. భగవంతుడు పాలక వర్గము, జీవుడు పాలిత వర్గము. జాత్య ప్రభు జాతి, ఈశ్వరత్వ జాతి. భగవంతుడు పరిపాలించేటటువంటి వాడు, ప్రభు జాతి, ఈశ్వర జాతి రీత్యా. ఇక మనకు ఈశ్వరత్వ జాతి రీత్యా అని చెప్పుకున్నాం. తరువాత ప్రయోజన రీత్యా, ప్రయోజనము భగవంతునికి ఈ సృష్టి స్థితి సంహారాదుల వల్ల ఏ ప్రయోజనము లేదు. వాడు తనకు ఏ ప్రయోజనము లేకుండా జీవుల కొరకు ప్రయోజనము వారి ప్రయోజనము కొరకు ఈ జగత్తు యొక్క సృష్టి స్థిత్యాదులను చేస్తూ ఉన్నాడు. ప్రయోజన రీత్యాను జీవుడు జీవాత్మ పరమాత్మ ఇద్దరు వేరే. ఇక శృత్యర్థ రీత్యా, శృతి మనకు వేదములు చెబుతూ ఉన్నాయి. ఏమని చెబుతూ ఉన్నది వేదము అంటే మనకు ఈ ద్వాసుపర్ణ శృతి చెబుతూ ఉన్నది. ద్వాసుపర్ణ శృతి వేరే వేరే. మనకు జీవుడు జీవాత్మ పరమాత్మ వేరు అని. ద్వాసుపర్ణ సయుజాస్తఖాయ సమానం వృక్ష పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనస్నన్నో అభిచాకశీతి అని ఇటువంటి అనేక శృతులలో జీవ ఈశుల భేదాన్ని చెబుతూ ఉన్నది. శృత్యర్థరీత్యా శృతి చెబుతూ ఉన్నది. ఏమని శృతి ఎలా అంటే, ఈ శృతి యొక్క అర్థం ఏమిటి అని అంటే, ఒక వృక్షము మీద వృక్షము యొక్క కొమ్మ మీద రెండు జీవులు ఉన్నాయి, ఇద్దరున్నారు. వాసుపర్ణ రెండు పక్షులు ఉన్నాయి. ఒక పక్షి తింటూ ఉన్నది, తింటూ ఉన్న రోగాలతో బాధపడుతూ ఉన్నది.
ఇంకొక పక్షి తినటం లేదు, తినకపోయినా బాగా దష్టపుష్టంగా ఆరోగ్యంగా ఉంటూ ఉన్నది అని ఆ శృతి యొక్క అర్థం. ఏమిటి అనంటే ద్వాసుపర్ణాసైజాస్తఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్నో అభిచాకశీతి అని అంటే ఇక్కడ తినేటటువంటి పక్షి జీవుడు, తిననటువంటి పక్షి భగవంతుడు. ఈ జీవుడు ప్రాకృతమైనటువంటి దేహాన్ని కలిగి ప్రాకృతమైనటువంటి ఈ పదార్థాలను అనుభవిస్తూ భోగిస్తూ వాడెప్పుడు రోగము ముసలితనము వీటితో బాధపడుతూనే ఉన్నాడు. వాడు సుఖంగా లేడు, తింటూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. ఏమీ తిననటువంటి పక్షి అయినటువంటి భగవంతుడు అప్రాకృతుడై వాడు ఆరోగ్యంగా ఉంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ జీవాత్మ పరమాత్మల భేదాన్ని, జీవుడు ప్రాకృతుడు, భగవంతుడు అప్రాకృతుడు, వాడు దోషరహితుడు, జీవుడు దోషభూయిష్ఠుడు అని మనకు ఆ శృతి ఏమని చెబుతూ ఉన్నది? జీవ ఈశ భేదాన్ని, జీవాత్మ పరమాత్మల భేదాన్ని తెలుపుతూ ఉన్నది. శృతి కూడా శృత్యర్థ రీత్యా, శృతి యొక్క శృతుల ప్రకారము కూడా జీవ ఈశలు. ఇక గుణ విశేష రీత్యా, గుణము భగవంతుడు అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు, వాడు అప్రాకృత గుణములు కలిగినటువంటి వాడు. జీవుడు ప్రకృతి సంబంధమైనటువంటి త్రిగుణాత్మక గుణములు కలిగినటువంటి వాడు. దీనికి చతుర్విధ నాశములున్నాయి. జీవునికి అనిత్యత్వము, దేహప్రాప్తి, దుఃఖము, అపూర్ణత ఉన్నది. భగవంతునికి ఈ 4 లేవు. అంటే గుణము కలిగిన వాడు, వాడు భగవంతుడు అప్రాకృత గుణములు కలిగినటువంటి వాడు. ఈ రీత్యా గుణముల చేత కూడా భేదం ఉన్నది. స్వరూపతః స్వరూపము, వీని స్వరూపము, వీడు జీవుడు, వీడు చేతనుడే, జీవుడు చేతనుడే, భగవంతుడు చేతనుడే. అయితే వీనికి వానికి స్వరూపతః భేదం ఉంటూ ఉన్నది. వాడు అప్రాకృతుడై, వీడు జీవుడు కూడా స్వరూపతః అప్రాకృతుడై ఉన్న వాని యొక్క స్వరూపము వేరు, వీని యొక్క స్వరూపము వేరు. వీనిదే వేరే స్వరూపము, వానిదే వేరే స్వరూపము. ఎప్పుడూ జీవాత్మ పరమాత్మలిద్దరూ ఒకటే అని ఒకటే కావడానికి సాధ్యం లేదు. 2 తత్వాలు ఉంటూ ఉన్నాయి. అందుకే మధ్వాచార్యుల వారు చెప్పారు, స్వతంత్రం అస్వతంత్రం చ ద్విధం తత్వమిష్యతే, స్వతంత్రో భగవాన్ విష్ణు. ఈ 2 తత్వాలు ఉన్నాయి జగత్తులో. ఒకటి స్వతంత్ర తత్వము, రెండవది అస్వతంత్ర తత్వము. స్వతంత్ర తత్వంలో స్వతంత్రుడైనటువంటి భగవంతుడు, ఆ స్వతంత్ర తత్వంలో భగవంతుడు ఒక్కడు తప్ప ఇక ఎవ్వరూ లేరు. ఇక మిగిలిన వారంతా లక్ష్మీదేవి ఈశకోటికి చేరిన ఆమె కూడా అస్వతంత్రురాలే. ఇక జీవకోటికి చేరినటువంటి బ్రహ్మ మొదలుకొని తృణాంత పర్యంతము అందరూ కూడా స్వరూపతః అస్వతంత్రులే అయి ఉన్నారు. కాబట్టి స్వరూపతః కూడా పురుషుడు పురుషోత్తముడు ఇద్దరు భిన్నమైనటువంటి వారే. అంటే జీవాత్మ పరమాత్మ వేరేనే, ఎప్పటికీ ఒక్కరు సాధ్యము కాదు. అందుకే దాసుల వారు అన్నారు, ఎప్పటికీ 2 ಒಂದಾಗದು రంగ అని. అంటే 2 ఎప్పుడూ ఒకటి కాదు, 2 రెండే, ఎప్పుడూ ఒకటి కాదు అని మనకు చెబుతూ ఉన్నారు. అటువంటప్పుడు జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఒకటే అని ఎలా చెప్పడానికి సాధ్యం అవుతుంది? అందుకే నిత్యాన్యః ఏవ కథమస్మి సహ ఇత్యపి స్యాత్. ఇలా ఉన్నప్పుడు నేనే అంటే ఆ భగవంతుణ్ణి నేనే అని చెప్పడము ఎలా కుదురుతుంది, ఎలా సాధ్యమవుతుంది అని మనకు ప్రశ్నలు వేస్తూ జీవ ఈశ భేదాన్ని మనకు చెబుతూ ఉన్నారు ఇక్కడ మధ్వాచార్యుల వారు. అంటే పంచభేదాలలో జీవ ఈశ భేదము కూడా ఒకటి. మనకు 5 పంచభేదం ఉన్నది. అంటే జీవ ఈశ భేదము, జీవ భేదము, జీవ జడ భేదము, జడ ఈశ భేదము, జడ భేదము. ఈ విధంగా పంచభేదాలలో ఒకటైనటువంటి జీవ ఈశ భేదాన్ని ఇక్కడ మధ్వాచార్యుల వారు మనకు
ప్రతిపాదిస్తూ ఉన్నారు ఇక్కడ. ఇక చెబుతూ ఇంకా మనకు ముందు శ్లోకంలో భగవంతుని యొక్క సర్వోత్తమత్వాన్ని, తర్వాత భగవంతుని యొక్క అధికారాన్ని తెలియజేస్తూ ఉన్నారు మనకు 29వ శ్లోకంలో. సర్వోత్తమో హరిరిదంతు తదాత్మయైవ చేతుం క్షమం సతు హరిః పరమః స్వతంత్రః పూర్ణావ్యయా గణిత నిత్య గుణార్ణవోసావిత్యేవ వేదవచనాని పరోక్తయశ్చ అని మనకు ఆ భగవంతుని యొక్క సర్వోత్తమత్వాన్ని, వాని యొక్క పాలన సామర్థ్యాన్ని, స్థితి సామర్థ్యాన్ని, ఈ విధంగా వాని యొక్క గుణములను ఇంకా విశేషంగా వర్ణించి మనకు 29వ శ్లోకంలో చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఒక శ్లోకం మనము చెప్పుకున్న సమయం చాలదు, కాబట్టి రేపు ఆ శ్లోకాన్ని ప్రారంభం చేసి చెప్పుకుందామని చెబుతూ, ఇక నాకు 2 ప్రశ్నలు వేశారు, కొన్ని ప్రశ్నలు పంపించారు. మాకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని 2 ప్రశ్నలు చెప్పారు. ఆ ప్రశ్నలను రేపు ఈ 29వ ఒక్క శ్లోకాన్ని చెప్పేసి మిగిలిన సమయంలో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను. 2-3 రోజులుగా అనుకుంటూ ఉన్నాను చెప్పుదామని, అయితే సమయం చాలటం లేదు. తాత్పర్య నిర్ణయం చెప్పడంలోనే సమయం అయిపోతూ ఉన్నది. కాబట్టి రేపు ఈ 29వ ఒక్క శ్లోకాన్ని చెప్పి ఆ ప్రశ్నలను రేపు ప్రశ్న సమాధానము, ఆ ప్రశ్నలు ఏమిటి అంటే నాకు వచ్చినటువంటి ఆ ప్రశ్నలను మొదట చెప్తాను, చెప్పి తర్వాత దాని సమాధానాలను కూడా రేపు చెప్తాను. ఈరోజు ఆ ప్రశ్నలు చెప్పబడతాయి. ఏమిటయ్యా ప్రశ్నలు అంటే, ఒకరు ప్రశ్నించారు, ఆత్మలు ఎలా సృష్టింపబడతాయి, వాటిని భగవంతుడు ఎందుకు సృష్టిస్తాడు, జీవితం యొక్క పరమార్థము మోక్షము, జీవితము ముందు మోక్షమునందు ఉంటాడు జీవుడు, మళ్ళీ జీవుడు మోక్షానికి పోతాడు మరణం అయిన తర్వాత. ఇక అన్ని పురాణాలు వాచ్యత చెప్పబడ్డాయి, అంటే ఊరికే ఓరల్గా చెప్పబడ్డాయి. అయితే మహాభారతం ఎందుకు గణేశుని చేత రాయబడింది, ఏమిటి దాని యొక్క రహస్యము? ఇంకొక ప్రశ్న, సాత్విక జీవులు ముక్తికి వెళతారు, అదేవిధంగా నిత్య సంసారులు సాత్విక జీవులుగా పదోన్నతిని సాధన ద్వారా పొందుతారా, అలాగే తామసులు నిత్య సంసారులుగా తమస్సు నుంచి పదోన్నతిని పొందుతారా అనేటటువంటి ప్రశ్నలు వచ్చాయి. 3-4 రోజులుగా ప్రయత్నం చేస్తున్నాను, సమయం చాలటం లేదు. అయితే రేపు ఈ 29వ శ్లోకాన్ని చెప్పి మిగిలిన సమయంలో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.